నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్కి అయితే మింగుడు పడడం లేదు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చింది, తెలంగాణకు కొట్లాడింది ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసెంబ్లీలోనే కేసీఆర్ తెలంగాణ మేము కొట్లాడితే ఇచ్చింది మాత్రం సోనియమ్మ కనుక ఇవ్వకపోతే కష్టమయ్యేది అనే విషయం చెప్పారు. సో కొట్లాడింది వీళ్ళు, ఇచ్చింది ఆమె. కాకపోతే 2 దఫాలు ఏ ప్రభుత్వమైనా ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 2 దఫాలు ఒక పరిపాలన అందిస్తే ఖచ్చితంగా మనకి ఏదైతే ఆ పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బోరింగ్ ఉంటుంది. అంటే వీలేనా అన్న ఒక విషయం కూడా ప్రజల్లోకి వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అంటే అభివృద్ధి జరిగింది. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి వచ్చినాయి. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్కి చెందినటువంటి వ్యక్తులకు చాలా మందికి వచ్చినాయి అనుకోండి. ఇక్కడ దళిత బంధు అనే పథకం 10 లక్షలు ఇక్కడ ఎస్సీలకు ఇవ్వడం, మళ్ళీ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక మంచి సంక్షేమ పథకాలు అంటే చాలామంది లబ్ధి పొందే పథకాలను కేసీఆర్ తీసుకొచ్చిండు. కాకపోతే తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలు 2 టర్మ్స్ ఇచ్చినాము. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కొట్లాడుతున్నాడు. సో ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. కానీ బండి సంజయ్ అధ్యక్షుడిగా తీసేయడంతో ఆ ఘాట్ అనేది బీజేపీలో పోయింది. సో ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తూనే ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి ఆయన అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు. ఆయన అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్ష హోదాకి వచ్చిండంటే ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలందరూ కూడా అనుకున్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థుల్లాగానే అన్ని నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేశారు. ఏ ఒక్క నాయకుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇతర ఏ నాయకులు జానారెడ్డి అయినా వాళ్ళ నియోజకవర్గాలకి పరిమితమైనారు. కానీ ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గం వదిలేసి వేరే నియోజకవర్గం వెళ్ళి ప్రచారం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ముఖ్యంగా ఖమ్మంలో బట్టి విక్రమార్క వెళ్ళి వేరే నియోజకవర్గాల్లో ఆయన పర్యటించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం 119 నియోజకవర్గాలను ఆయన చుట్టుముట్టారు. సో దాంతోపాటు ఆయన 2 అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేశారు. ఒకటి ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ అయితే, రెండవది కామారెడ్డి. అక్కడ కామారెడ్డిలో కేసీఆర్ నించుంటున్నాడని తెలిసి ఆయన కూడా వెళ్ళి అక్కడ నించోవడం జరిగింది. అంటే ఒక జాతీయ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. అలాంటి జాతీయ పార్టీలో 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఒక నాయకుడికి, ఒక టీపీసీసీ అధ్యక్షునికి ఇచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా ఆ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంటే ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇక్కడ రేవంత్ రెడ్డి 64 సీట్లు వచ్చినాయి. సో ఖచ్చితంగా అక్కడ బీజేపీ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ఒక సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ వచ్చినట్లుగా అయితే నేను అభిప్రాయపడుతున్నాను. ఒకవేళ బీజేపీ కనుక బండి సంజయ్ ఉంటే ఆల్రెడీ బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకొని 18 నియోజకవర్గాల్లో 2వ ప్లేస్ వచ్చింది. అలాంటి బీజేపీలో కనుక ఒక ఫైర్ ఉన్నటువంటి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉంటుండే. అప్పుడు కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తుండే, బీఆర్ఎస్కి 39, బీజేపీకి ఒక 25-30 ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పుడు హంగయ్య సిచ్యువేషన్ ఉంటుండే. అప్పుడు ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి మేలు అవుతుంది. కానీ ఇక్కడ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసివేయడంతో బీజేపీకి పెద్ద మైనస్ అయింది. ఆయన కూడా సైలెంట్గానే ఉన్నాడు. సొంతంగా కరీంనగర్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, బండి సంజయ్ అభిమానులు జీర్ణించుకోలేని మాట. అలాగే ఆయన హుజురాబాద్లో ఈటెల రాజేందర్ కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డిలో ఓడిపోయినప్పటికీ ఆయన కొడంగల్లో గెలిచిండు. సో గెలిచి రేవంత్ రెడ్డి తన సత్తా చాటిండని చెప్పుకోవాలి. మొత్తం ఆయన అన్ని నియోజకవర్గాలు తిరిగినాడు. మొత్తం 64 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఒక చర్చ వచ్చింది, ఒకవేళ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుండే అనే ఒక అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకులు ఆ మాట తీశారు. ఖచ్చితంగా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నప్పుడు వేరే వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ మైనస్లు ఉంటాయి, ప్లస్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే 39 సీట్లు 30 సీట్లే వస్తుండే అని. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే అభ్యర్థిని ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ అన్అఫీషియల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని మనకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తప్ప ఇతర ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ వేరే నియోజకవర్గాలు తిరగలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి తప్ప ఏ నాయకుడు 2 చోట్ల పోటీ చేయలేదు. ఇది ఒక క్లియర్ మెసేజ్.
ప్రజలకైతే. సో ఈ విధంగా కామెంట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఒక కామెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇది ఆయన పాజిటివ్గా చేస్తే మాత్రం ఇంకో నెగిటివ్ కామెంట్ బీఆర్ఎస్కి వస్తుంది. అదేంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అభ్యర్థి అయినా కాకపోయినా 64 సీట్లు వచ్చినాయి, కానీ అక్కడ బీఆర్ఎస్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి, అంటే మీ డాడీ ముఖ్యమంత్రి లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఒకరు ఉంటారు. అది తెలిసి కూడా ప్రజలు తిరస్కరించారు కదా, అంటే మీ నాయన ముఖ్యమంత్రి అవ్వడము తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకనే ఈరోజు బీఆర్ఎస్ని ఓడగొట్టినారా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా లోక్సభ ఎన్నికల వరకే. లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంత కొట్లాడే ఒక వాతావరణం అయితే ఉండదు. ఎందుకంటే మనం గతంలో చూసినాం, బల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి పైన. ఆ తర్వాత ఏదో సందర్భంలో కలిసినప్పుడు ఇద్దరు సౌమ్యంగా మాట్లాడుకున్నారు. మళ్ళీ మొన్న బల్క సుమన్ రేవంత్ రెడ్డి పైన చెప్పులు వేపినాడు. సో మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడైనా కలిసే అవకాశం ఉంటుంది. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరితో కొట్లాడినా పర్సనల్గా కలిసినప్పుడు అంటే వాళ్ళు డిబేట్ వరకే ఉంటారు, ఒక హెల్దీ డిబేటే తప్పితే బయట కక్షపూరితంగా అయితే తీసుకోరు. మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. అక్కడ ఒకరినొకరు చంపుకోవడం, నరుక్కోవడము, అవసరమైతే అధికారంలో ఉన్న నాయకుడు అధికారంలో లేని నాయకుడిని జైల్లో పెట్టించే సందర్భాలు మనం చూస్తాం. కానీ తెలంగాణలో మాత్రం ఆ వాతావరణం లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వేవ్ అనేది ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీలో ముఖ్యంగా కాంగ్రెస్కి ఓట్లు పడే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ వేవ్ ఉంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ సీటు కాంగ్రెస్కి రాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీకి కూడా అధిక మొత్తంలో ఓట్లు పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో బీజేపీ కాంగ్రెస్ ఆఫ్ ద బీజేపీ లాస్ట్లో బీఆర్ఎస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది.